చావు తప్ప తమకు ఎలాంటి ఆధారం లేదని చెలుకలపల్లి గ్రామస్తులు అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చెలుకలపల్లి గ్రామ శివార్లోని పంప్ హౌస్ వద్ద పనులు అడ్డుకొని గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. గత 10 రోజుల నుండి నిరసన కార్యక్రమాలు చేపట్టినట్టు తెలియజేశారు. గ్రామంలో విష పురుగులు ఎన్నో వస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. 10 రోజుల నుండి నిరసన కార్యక్రమాలు చేపట్టినా ఒక్క అధికారి కూడా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు కంటతడి పెట్టారు. రాత్రి ఎన్నో ఇబ్బందులు అవుతున్నాయి వాపోయారు. అధికారులు గనుక సమస్యను పరిష్కారం చేయకపోతే ఇక ఆత్మహత్యలే తమకు శరణ్యమని తెలియజేశారు. చిన్నపిల్లలు చదువుకోవడానికి వెళ్తే ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయని తెలియజేశారు. గ్రామం చుట్టూ నీరు, పెద్ద పెద్ద గుట్టలు, సబ్స్టేషన్ ఉండడంతో తమకు రావడానికి పోవడానికి ఇబ్బందులు అవుతున్నాయని తెలియజేశారు. గ్రామానికి సరిగ్గా రోడ్డు కూడా లేదని వాపోయారు. అధికారులు తమ పట్ల నిర్లక్ష్యంగా వహిస్తున్నారని ఆరోపించారు. సమస్యని పరిష్కరించేంత వరకు న్యాయ పోరాటం చేస్తామని, అధికారులు కనుక స్పందించకపోతే రాబోయే రోజుల్లో అమరణ దీక్షకు దిగుతామని హెచ్చరించారు. ఆశకు చేస్తున్నాం సార్. వీడికి 10 రోజులయ్యి మేము నిరాహార దీక్ష చేయబట్టి మా బతుకులు కొంచెం బాగు చేయాలి సార్. ఏ రోడ్డు దీముకు వారేసినా ఉంటాం మేము. నాకు సిటీ కావాలి, సిద్దిపేట కావాలి, కరీంనగర్ కావాలి అని ఆశపడుతున్నాము. పెద్ద పెద్ద ఊర్లకు మేము చూస్తలేము సారు. ఎటువెట్టి ఒక ఊరు దీముకు, ఒక రోడ్డు దీముకు వారెత్తే ఎంత శాత కాకుండా బొరలాడుకుంటూ వచ్చైనా కానీ ఓ ఆటోనో ఓ బస్సో ఏదన్నా ఎక్కిపోతే సౌకర్యం చేస్తారో ఏమో అని మేము చూస్తున్నాం సారు. మీకు నమస్కారం. మేము తెలిసి తెలియగా ఏం మాట్లాడినా మీరే మన్నించుర్రి, కానీ మమ్మల్ని ఒక రోడ్డు దీముకు వారేది సారు. మమ్మల్ని సెల్ల ముంచకుర్రి. కనీసం మాకు ఏదో ఒక కొద్ది పొరలాడొచ్చినా కానీ పోయి చెర్ల పడదామన్న పడకుండా ఉండిపోయింది సార్. మాకు చెరువే ఉన్నది కానీ మాకు ఇక వేరేది ఏం లేదు సార్. మరి మమ్మల్ని చెరువులోనే తోలుతారు, మమ్మల్ని ఒక రోడ్డు దీనికి వేస్తారు, మమ్మల్ని బతికిస్తారు, సస్తారు, అంతా మీ చేతులు ఉన్నది సార్.